కటువుగా మాట్లాడవలసినటువంటి సందర్భాలున్నాయి. మాట్లాడండి. కానీ దిగజారుడు భాష ఏదైతే ఉందో, దిగజారిపోయినటువంటి వార్తలేవైతే ఉన్నాయో, ఈరోజు మనం జర్నలిస్టులమైనటువంటి మనం కూడా, జర్నలిజం చేసినటువంటి మనం కూడా ఈ స్థాయికి దిగజారలేదా ఈరోజు? ఎటుపోతున్నామండి సమాజమని. సమాజమని గొంతులు చించుకొని వార్తని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప, వాస్తవాన్ని వెలికి తీసే ప్రయత్నాలు ఎవరం చేస్తున్నాం? ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఏంటి? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నేనెందుకు జర్నలిజం వదిలేసానో కూడా నేను మీకు చెప్తా. ఇదే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతోటి ఎంత దరిద్రమైనటువంటి వ్యవహారాలు అనంటే, బెడ్‌రూముల్లోకి కెమెరాలెళ్ళి అదే ఇన్వెస్టిగేషన్ అని మాట్లాడుతున్నారు. అలాంటివే ప్రసారాలు చేస్తున్నారు. నగ్నంగా ఉన్నటువంటివి, వ్యభిచారము ఇది తప్ప అసలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎక్కడికి పోయింది? అధికారులు చేసే అవినీతిని ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళెవరు? ప్రభుత్వం చేసేటటువంటి అవినీతిని వెలికి తీసేటటువంటి ఇన్వెస్టిగేషన్ ఎక్కడుంది? ప్రజాప్రతినిధులు చేసేటటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో, అలాగే గూండాలు, లోకల్ గూండాలు, రౌడీలు చేసేటటువంటి కబ్జాలు ఎక్కడున్నాయి? వాటన్నిటికి మించి నేను బయటికి వెళ్తే వినలేక చస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు.